హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ అదానీ సోలార్ కంపెనీకి సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద అమెరికాలో ఎక్కడో కేసు నమోదైతే దాని మీద ఎట్లాంటి రాద్ధాంతం చేస్తున్నా చూసినాం కదా ఇక వీళ్ళ విశ్లేషణలు ఇవన్నీ అంతు పొందు లేకుండా సాగుతూ ఉన్నాయి నిన్న ఈనాడోడు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ 80 మెగావాట్లకు యూనిట్ ధర ₹99 చొప్పున ఆల్ జొమాయితో 2021 జనవరి 30న ఒప్పందం చేసుకుంది 2020 మార్చిలో 2000 మెగావాట్లు యూనిట్ ₹2.36కే కొనేందుకు సెకీ ఒక ఒప్పందం చేసుకుంది అదే సెకీ 2020 జూలైలో 1070 మెగావాట్లు కొనేందుకు టెండర్లు పిలిచి యూనిట్ ₹2 చొప్పున కొనేందుకు ఆల్ జొమాయ్ ₹1 కొనేందుకు గ్రీన్ ఇన్ఫ్రా విండ్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్టీపీసీలతో ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది 2021 డిసెంబర్లో అంటే విద్యుత్ ధరల్ని ఇంకా తగ్గించాలని బేరమాడాలి అదేమీ లేకుండా యూనిట్ ₹2.49 చొప్పున కొనడమే కాకుండా అడ్డగోలు వాదనకు దిగడం అప్పటి జగన్ ప్రభుత్వానికి చెల్లింది సో ఇట్లా గుజరాత్ను కంపేర్ చేస్తూ వార్తలు రాసుకొచ్చింది కదా ఇన్నాడు అంటే ₹2.49కే కొన్నాడు జగన్ అన్నదైతే క్లారిటీ వీళ్ళే ఇచ్చిరుగా ఒకసారి గుజరాత్ ఈ కంపెనీలతో ఎంత కొన్నదని ఒకసారి చూద్దాం గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ డేట్ ఆఫ్ టెండర్ 15th March 2024 సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎన్జీ ఎనర్జీ ₹2.62 ఎన్హెచ్పిసి ₹2.66 జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ₹2.66 ఎన్టీపీసీ రెన్యూవబుల్స్ ₹2.67 ఇందులో ₹99 కానీ ₹2 కానీ ₹1 కానీ ఏడగొనుక్కున్నారు కళ్ళు మింగినాయారా నెక్స్ట్ ది టారిఫ్స్ డిస్కౌంట్ ఇన్ ది అనదర్ టెండర్ issued by GUVNL are as follows Gujarat Urja Vikas Nigam Limited date of tender 29th January 2024 KPI Green Energy ₹2.67 Avada Energy ₹2.68 Solar Craft Power India ₹2.69 Hinduja Renewables ₹2.72 వీటన్నిటితో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నదే తక్కువ ధర కదా వీడు చెప్పినట్టే చూద్దాం ₹2.49కు కొన్నాడు కదా మరి మిగతా గుజరాత్తో పోలిస్తే ఇంకా కొంచెం తక్కువకే తీసుకున్నప్పుడు మరి ఇంకా అవినీతి ఎక్కడా ఎవడైనా ఒక పారిశ్రామికవేత్త తక్కువ ధరకు కోట్ చేస్తూ మళ్ళీ పైనుంచి లంచం తీసుకో అని చెప్పి ఆఫర్ ఇస్తాడా పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అనమాట లేని రాద్ధాంతాన్ని క్రియేట్ చేసి అక్కడెక్కడో అమెరికాలో 7 ఖండాలు అవుతారా ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఈ రోజు వరకు దానికి సంబంధించిన సమన్స్ ఏంటన్నది బయటి ప్రపంచానికి తెలియలేదు అయినా సరే అదానికి సమన్లు వచ్చినాయి జస్ట్ గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ హ్యావ్ బీన్ సమన్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ స్టాండ్ ఆన్ ది యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సో వీళ్ళకు సమన్లు మాత్రమే వచ్చినాయి దాన్ని వీళ్ళు ఏమంటారు అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఇంకా రేపో మాపో బొక్కలో వేస్తారు శిక్షలు ఖరారైతే 25 ఏళ్ల పాటు అమెరికా జైళ్ళలో మగ్గిపోవాలని చెప్పి రాసుకుంటూ వస్తున్నారు అన్నమాట ఏం జర్నలిజం ఇది వీళ్ళని ఏమనాలి ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది ఇట్లాగే ఎప్పుడు అబద్ధాలు రాసుకునే దానికి ఇంకా పత్రికా విలువలు అని చెప్పి డప్పు కొట్టుకోవడం ఎందుకు మావి పచ్చపత్రికలు గోబెల్స్ ప్రచారానికి మాత్రమే మేము పరిమితం సీట్లో బాబు గారు కూర్చుంటే ఒకలాంటి రాతలు వేరే వాళ్ళు ఉంటే ఇంకొకలాంటి రాతలు ఇట్లా వామిటింగ్స్ చేస్తూ ఉంటాం వర్బల్ డయేరియా మాకున్న జబ్బు అని చెప్పి రాసుకుంటే అయిపోతుంది కదా ఇట్లా ఏకి పారేసే వాళ్ళు లేక ఇట్లా అక్షరాలతో నాట్యం చేస్తూ ఉన్నారు అనమాట నెత్తినెక్కి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి 3 లక్షల కోట్ల రూపాయలకు పైచిలకు డీబీటీ పద్ధతుల ద్వారా విద్యా వైద్యాన్ని సంస్కరించిన విధానాలు ఏవి కూడా మన కళ్ళకు కనపడతలేవు కానీ జగన్ చేసిన పాలన రండ పాలన అదో దిక్కుమాలిన పాలన ఆయన ఒక చార్లెస్ ఎస్కోబారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇట్లాంటి ముద్రలు వేయాలి మనం సిగ్గులేని జన్మలు ఇవే ప్రయత్నాలు చంద్రబాబు చేసుంటే ఆయననేమో నీతి నిజాయితీ పరుడు పత్తిత్తు సుధపూస నిప్పుకు నిజాయితీకి పుట్టిన వ్యక్తి అని చెప్పి రాయాలి మనం సో ఇక తిట్టి మా కలిపి వస్తుంది తప్ప వీళ్ళ రాతలకు మాత్రం ఎక్కడ చెయ్యి అరుగుతలేదు ఆ పెన్నులో ఇంక్ అయిపోతలేదు ఇక ఎప్పటికీ ముదురుతుందో వీళ్ళకి ఆ రోగం సో ఇది ఫ్రెండ్స్ ఈ వార్తలతో ఈ కథనాలతో జాగ్రత్తగా ఉండకపోతే ఈ అబద్ధాల సుడిలో సునామీలో ముంచి తేల్పడం తప్పిస్తే ఇంకా ఎన్నడూ కూడా చైతన్యం వైపు విజ్ఞానం వైపు మిమ్మల్ని నడిపించేందుకు ఇవి సిద్ధంగా లేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ